నమస్కారం. ఈరోజు మనం కాస్త వెనక్కి వెళ్తాం, అంటే చరిత్రలోకి. అవును, ముఖ్యంగా విజయనగర సామ్రాజ్యం వైపు కదా. అవును, 16వ శతాబ్దం. అక్కడ ఒక అసాధారణ వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. తెలివితేటలు, హాస్యం రెండిటికీ మారుపేరు. తెనాలి రామకృష్ణ గురించేనా? సరిగ్గా చెప్పారు, తెనాలి రామకృష్ణ. ఆయన చతురత, ఆ సమయస్ఫూర్తి చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలను కూడా ఎంతగా ఆకట్టుకున్నాయో చెప్పే కథలు ఎన్నో ఉన్నాయి కదా. నిజమే. ఆయన కథలంటే కేవలం నవ్వుకోవడానికే కాదు, ఆలోచింపచేస్తాయి కూడా. మన దగ్గర ఎప్పుడూ తెనాలి రామకృష్ణ తెలివైన ఆలోచన అని ప్రచారంలో ఉన్న కథల సంకలనం నుంచి ఒకటుంది. దీనికి కొంచెం లోతుగా చూద్దాం. మంచి ఆలోచన. కథ వినడమే కాదు, దాని వెనుక ఉన్న సమస్య పరిష్కార పద్ధతిని కూడా చూడొచ్చు. అవును, ముఖ్యంగా పరిమితులు వచ్చినప్పుడు సృజనాత్మకత ఎలా పనిచేస్తుందో చూడటమన్నమాట మన లక్ష్యం. ఆనాటి రాజసభల్లో ఇలాంటి మేధోపరమైన సవాళ్లు, పోటీలు సహజమే. అవి వినోదంతో పాటు సభికుల ప్రతిభను కూడా పరీక్షిస్తాయి. కరెక్ట్. ఈ కథలో కూడా అదే జరిగింది. కృష్ణదేవరాయల వారు ఒక చిత్రలేఖన పోటీ పెట్టారు. ఓ, చిత్రలేఖనమా? అవును, కళాకారులంతా ఉత్సాహంగా ఉన్నారు. కాని రాజుగారు పెట్టిన షరతు అది అందరినీ ఆలోచనలో పడేసింది. ఏమిటా షరతు? అంత కఠినంగా ఉందా? ఏమిటంటే, గీసే చిత్రంలో నలుపు రంగు తప్ప మరే ఇతర రంగు వాడకూడదట. అబ్బో, కేవలం నలుపుతోనా? అవును, ఒక్క నలుపు రంగుతోనే అద్భుతం సృష్టించాలి. ఎంత కష్టమో కదా. నిజంగా ఇది చాలా గమ్మత్తైన నిబంధన. కళ అంటేనే రంగుల ప్రపంచం, అలాంటిది కేవలం నలుపుతో. అవును, అందులోని ఛాయలతోనే ఒక భావాన్ని, రూపాన్ని పలికించాలి. ఇది సృజనాత్మకతకు అసలైన పరీక్ష. చాలామంది కళాకారులు బహుశా ఇది సాధ్యం కాదు అనుకుని ఉంటారు. లేదా నలుపుతో ఏం గీయగలంలే అని ఆలోచించుంటారు. అవును, పరిమితమైన ఆలోచనలు. దీన్నే ఫంక్షనల్ ఫిక్స్డ్నెస్ అంటారు కదా. ఒకదాన్ని మామూలుగా ఎలా వాడతామో అలాగే ఆలోచించడం. కళాకారులంతా ఇలా తలలు పట్టుకుంటుంటే మన తెనాలి రామకృష్ణ మాత్రం ఎప్పటిలాగే భిన్నంగా స్పందించారు. ఏం చేశారు? పోటీ రోజున ఆయన ఖాళీగా ఉన్న ఒక క్యాన్వాస్ని తెచ్చారు. పూర్తిగా నల్లరంగు పూసి ఉంది దానికి. ఓ, నల్ల క్యాన్వాస్, చిత్రం ఏమీ లేకుండా? అవును, అందరూ ఆశ్చర్యపోయారు. రాజుగారు కూడా అడిగారు, రామకృష్ణ, ఇదేమిటి? చిత్రమేది? అక్కడే ఉంది అసలు కిటుకు. తెనాలి సమాధానం ఆయన ఆలోచన విధానానికి అద్దం పడుతుంది. అవును, తెనాలి ఎంతో వినయంగా అన్నారు, మహారాజా, క్షమించాలి, మీరు నలుపు రంగు మాత్రమే వాడమన్నారు కదా. అవును. ఈ ప్రపంచంలో రాత్రి చీకటిని మించిన గాఢమైన నలుపు ఏముంటుంది? అందుకే నేను ఆ రాత్రి చీకటినే చిత్రించాను. ఈ నల్లటి క్యాన్వాస్ ఆ అమావాస్య రాత్రికి ప్రతిరూపం అని బదిలిచ్చారు. అద్భుతం, అద్భుతం. ఇక్కడ గమనించాలి, ఆయన నియమాన్ని ఉల్లంఘించలేదు. లేదు కదా. లేదు, కాని దాన్ని అక్షరాలా పాటించలేదు. దాని స్ఫూర్తిని పట్టుకున్నాడు. నలుపు రంగు మాత్రమే వాడాలి అనే ఆ పరిమితిని ఒక అవకాశంగా మార్చుకున్నారు. అవును, నలుపునే ఇతివృత్తంగా మార్చేశారు. సమస్యను చూడకుండా అవకాశాన్ని చూశారు. ఆ నియమం పెట్టిన సరిహద్దునే చిత్రంగా మలిచారు. దీన్నే భిన్నంగా ఆలోచించటమంటాం కదా. అవును, లాటరల్ థింకింగ్కు ఇది చక్కటి ఉదాహరణ. కృష్ణదేవరాయల్లాంటి పండితుడు ఆయన సమయస్ఫూర్తికి ముగ్ధులవడంలో ఆశ్చర్యం లేదు. నిజమే. ఈ కథ మనకు చెప్పేది కూడా అదే. మనం ఎదుర్కొనే సమస్యలు, ఆ నియమాలు, పరిమితులు అవి మనల్ని కట్టిపడేయక్కర్లేదు. సరిగ్గా, వాటినొక సవాలుగా తీసుకుని వేరే కోణం నుంచి చూస్తే చాలు. వినూతనమైన పరిష్కారాలు దొరుకుతాయి. తెనాలికి ఆ నల్లరంగు అడ్డంకిలా కాదు, ఒక సూచనలా కనిపించింది. అవును, ఇది కేవలం పాత కథే కాదు, నేటి ప్రపంచానికి కూడా వర్తిస్తుంది. ఆవిష్కరణలు, వ్యాపార వ్యూహాలు, కళలు, మన రోజువారీ జీవిత సమస్యలకు కూడా. ఖచ్చితంగా. బడ్జెట్ కన్స్ట్రెయింట్స్, టెక్నికల్ లిమిటేషన్స్, స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఇలాంటివి మనం రోజూ వింటాం. వీటిని చూసి ఆగిపోకుండా వాటిని సృజనాత్మకతకు ఇంధనంగా ఎలా వాడుకోవచ్చో తెనాలి కథ మనకు చూపిస్తుంది. ఈ కథ విన్నాక ఆ పరిమితులను చూసే పద్ధతే మారుతోంది అనిపిస్తోంది. సమస్యలను అవకాశాలుగా మార్చుకోవడం నిజంగా ఒక కళ. అవును. ఇక ముగింపుగా ఒక చిన్న ఆలోచన వదిలివెళ్దాం. నియమాలు అసలు ఎందుకు పెడతారు? వాటి ఉద్దేశ్యమేమిటి? తెనాలిలాగా నియమం యొక్క స్ఫూర్తిని గౌరవిస్తూ దాని అక్షరాలను సృజనాత్మకంగా అధిగమించడం, అది ఎప్పుడూ సరైనదేనా? మంచి ప్రశ్న.
కొన్నిసార్లు నియమాలను అక్షరాలా పాటించకపోవడం వల్ల అనుకోని సమస్యలు రావచ్చు కదా. ఈ కథలో కనిపించే తెలివికి, బాధ్యతాయుతమైన ప్రవర్తనకు మధ్య ఆ గీత ఎక్కడుంటుంది? ఇది ఆలోచించాల్సిన విషయం.